హలో ఫిల్మీస్, వెల్కమ్ టు బై ట్రాష్. ఈరోజు మనం దేవరా రివ్యూ గురించి చూద్దాం. అసలు డైరెక్టర్ మనకి ఏం చెప్పాలనుకున్నారు, కథ ఏంటి, అందులో ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటి, ఒకసారి చూసేద్దాం. ఈ రివ్యూ చాలా జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా చేద్దాం. ఇప్పుడు కథలోకి వెళ్తే, ఒక రాజు దేశమంతా గాలించి కొంతమంది ధైర్యవంతులను తెచ్చి ఒక తెగగా మార్చి తన రాజ్యానికి కాపలాగా పెట్టుకుంటాడు. సముద్ర మార్గంగా ఎవరైనా దుండగులు వస్తే ఆ రాజ్యాన్ని కాపాడటానికి ఈ తెగవారు పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలా దేశాన్ని రక్షిస్తున్న ఈ తెగవారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి పని లేక పైరేట్స్గా మారుతారు. అదేనండి, సముద్ర దొంగలుగా మారుతారు. అలా మారిన వాళ్ళని మన రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందేగా, వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడం మొదలు పెడతారు. ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీసు కలిసి వాళ్ళని తమ స్వార్థానికి ఆయుధాల రవాణా కోసం, సింపుల్గా చెప్పాలంటే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న తెగకి ఎన్టీఆర్ గారు నాయకుడు అండి. సో ఒక ఇన్సిడెంట్లో ఇదంతా తప్పని తెలుసుకున్న మన హీరో ఆ తెగని ఎలా అయినా మార్చడానికి తర్వాత చేసే ప్రయత్నాలు ఏంటి, ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి, ఆయన సఫలమయ్యారా లేదా అన్నదే ఈ స్టోరీ. ఇదేనండి సింపుల్గా స్టోరీ లైన్. ఈ మూవీ పాజిటివ్స్కి వస్తే ఎన్టీఆర్ గారేనండి. ఆయన ద బిగ్గెస్ట్ అసెట్ అండి ఈ మూవీకి. ఆయన అందుకున్న డిక్షన్ కానీ, చేసిన స్లాంగ్ కానీ ద బెస్ట్ ఉన్నాయండి. అండ్ దేవరాగా ఆయన చేసిన యాక్టింగ్ అయితే తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా దేవరా నిలిచిపోయిందండి, అందులో నో డౌట్. ఇందులో ఇంకో పాజిటివ్కి వస్తే ఎడిటర్ గారండి. ఎడిటర్ శ్రీకర్ గారు చాలా బాగా ఎడిట్ చేశారు మూవీని. 5 hours ఉన్న రన్ టైం ఉన్న మూవీని 3 hours పెట్టి, అండ్ ఎలివేషన్ పార్ట్స్ ఏ అయితే ఎడిటింగ్ చేశారో అసలు ద బెస్ట్గా చేశారండి. అండ్ ఫియర్ సాంగ్ ఉన్నప్పుడు అయితే థియేటర్లో అసలు ఆరాని ఎక్స్పీరియన్స్ చేసామండి. యూఫోరియా కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి లుక్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగున్నాయండి ఫియర్ సాంగ్లో. అండ్ సమ్ షార్ట్స్లో కొరటాల శివ గారు కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఫ్రేమింగ్ కూడా చాలా బాగుందండి. ఇవేనండి పాజిటివ్స్. నెగిటివ్స్కి వస్తే ఫస్ట్ మేజర్ ఇష్యూ అండి విఎఫ్ఎక్స్. అది అమీర్పేటలో చేశారా లేకపోతే ఒక ప్రొఫెషనల్ చేశారా అని మనకే డౌట్ వస్తుందండి. ద చీపెస్ట్ వర్క్ అండి అదైతే. వర్స్ట్ విఎఫ్ఎక్స్ అయితే మనం దేవరా మూవీలోనే చూడొచ్చు. అస్సలు బాగాలేదు. ఆ కలర్ గ్రేడింగ్ కానీ, అసలు ఆ నలుపుగా కానీ, సముద్రంలో తీస్తున్నారో అనుకున్నారో, మరి నైట్ పూట ఓన్లీ సముద్రం దగ్గర తీశారో మరి మనకు తెలియదు కానండి. అసలు గ్రేడింగ్ అస్సలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హీరోయిన్ అండి. ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఉందో లేదో కూడా మనకే కాదండి, డైరెక్టర్ గారికి కూడా డౌట్ వచ్చిందేమో. ఎక్కడా హీరోయిన్ అయితే మనకు కనపడదు. ఆ ఒక్క సాంగ్, చుట్టమల్లే సాంగ్ కోసమే పెట్టినట్టు అనిపించిందండి. 2-3 షార్ట్స్లో చూపించారు అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి విఎఫ్ఎక్స్ తర్వాత అంత మేజర్గా డిస్టర్బ్ చేసింది మనల్ని బీజిఎం. అనిరుద్ధ్ గారిని ఎందుకు తీసుకున్నారో మరి మనకైతే అర్థం కావట్లేదండి. తమిళ సినిమాలు లియోకి కానీ, విక్రమ్కి కానీ చాలా సినిమాలకి ఆయన తమిళ్లో బీజిఎం వల్లే సక్సెస్ అయ్యి కొన్ని 100 కోట్లు తీసుకొచ్చింది. బీజిఎంకి వాడుకున్న కొరటాల శివ గారికి అనిరుద్ధ్ గారు చాలా బాగా దెబ్బేశారని మనం అనుకోవచ్చు. కనీసం కొన్ని మంచి షార్ట్స్, కొన్ని మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న షార్ట్స్ పడ్డా కూడా అనిరుద్ధ్ గారు తన బీజిఎంని పేలవంగా చాలా నిరాశపరిచారండి. అసలు బీజిఎం విషయానికి వస్తే ఆ ఫియర్ సాంగ్ తప్ప మనకైతే ఎక్కడ హై మూమెంట్ తెచ్చే సీన్ దగ్గర కూడా అనిరుద్ధ్ గారు ఫెయిల్ అయ్యారనే మనం ఈ సినిమా ద్వారా అనుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొరటాల గారు చాలా ఫెయిల్ అయిపోయారండి. ఒక బౌండెడ్ స్క్రిప్టే లేనట్టు అలా అనిపించింది మన స్క్రీన్ ప్లే. అసలు ఆ స్క్రీన్ ప్లే ఏంటో ఒక్క చోట కూడా మనకి ఎంగేజింగ్గా నెక్స్ట్ ఏమైద్ది అనే ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక మనకి క్యూరియాసిటీ కానీ జనరేట్ కాలేకపోయింది. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో, నెక్స్ట్ ఏమొస్తుందో మనం ముందే సదరు గెస్ చేసినట్టు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో ఆ స్క్రీన్ ప్లే రేసీనెస్ అనేది ఇందులో చాలా ల్యాక్ అయిందండి. మన బయట రష్ వ్యూకి వస్తే కొద్దిగా స్క్రీన్ ప్లే, మంచి బీజిఎం పడి ఉంటే, అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్గా పడి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా కామన్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీ దిశగా వెళ్ళేది. మంచి బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా అందుకునేది ఈ సినిమా. ఇప్పుడు మనతో పాటు ఒక జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా ఒకసారి చూద్దాం. బ్రో చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? ఏందినా పొద్దున వచ్చినామన్నా మూవీ చూడడానికి? ఏ ఊరు నుంచి అనుకున్నామే? నెల్లూరు నుంచి వచ్చినామా? ఇక చూస్తేనేమో మనకి పొద్దున్నే వేసినారు 5ంటికి ఆట వేసిన కాడి నుంచి అసలు నిద్రపోతూనే ఉన్నామన్నా రాత్రి కాడి నుంచే. ఏం మూవీకి వచ్చినామా లేదా నిద్రపోనీకి వచ్చినామా మనమా? అనిరుద్ధ్ ఎక్కడ వేసిండన్నా బీజమ్మా? ఇక కొరటాలన్న దండం పెట్టాలన్నా ఆచార్య తీసిండన్న. ఆచార్య తర్వాత మా ఓనికన్నా మంచి ఇట్టిస్తాడు అనుకున్నామన్నా.
ఈడకొచ్చి చూస్తే మమ్మల్ని నిద్రపోతుండు, ఆడు నిద్రపోతుండు. మా ఎన్టీఆర్ అన్న అయితే స్క్రీన్లో అసలు ఏం చూపిస్తారో అర్థం కాదు. ఆయుధ పూజన అన్న. ఆ తర్వాత చూస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి కొండల మీద నుంచి మా అన్న చేత ఏందో పల్టీలు కొట్టిస్తుండ్రు. ఇది మూవీనా లేకపోతే ఏందన్నా జిమ్నాస్టిక్ చేస్తుండ్రా నా అన్న చేత? నా లుంగి ఎట్లా అన్న కట్టినిచ్చేది నాకు అర్థం కాలేదు. మా అన్నకి లుంగి కట్టించండి రా. కనీసం నా డార్క్ షేడ్లో చూపించండి రా అన్నని. కొద్దిగా బ్రైట్ వేసి లైట్లు వేసి కొద్దిగా నీట్గా చూపించారు కదా అన్నని. అనిరుద్ధ్ అన్న అసలు ఆ తమిళ ఆయన అసలు వాళ్ళ సినిమాలకి ఎలా అన్న ఇచ్చుకుంటాడు. ఆ లియో సినిమా, నెక్స్ట్ మొన్న వచ్చిన విక్రమ్, ఇంకో సినిమా ఏంటన్నా జైలర్. అసలు ఆ జైలర్ సినిమాకి అయితే కేవలం మ్యూజిక్ ఆ బీజం వల్లే హిట్ అన్న. ఇక మన సినిమాకి వస్తే అన్న ఆల్ హెల్ ద టైగర్ అనే ఫియర్ సాంగ్ ఇచ్చిండు. అక్కడ తర్వాత ఇంకొకసారి కూడా ఎత్తుకోలేదన్న. చాలా బాగా వచ్చింది అనుకున్నాం షార్క్ ఫైట్. ఆ షార్క్ ఫైట్ని కూడా అసలు అన్న మ్యూజిక్కే లేకుండా ఏదో జస్ట్ మొంటేజ్ అలా పెట్టేసినట్టు అనిపించింది అన్న నాకైతే. ఏమన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా పొద్దుగా వచ్చినాం కానీ మేము డిసప్పాయింట్ అయితే అయినాం సినిమాకి. ఈసారి దేవరా పార్ట్ 2 అయినా ఇట్లాంటి బీజం పాడుకొని మన డిఎస్పీగా తమనుకో ఇచ్చిన సూపర్గా ఉండేదన్న. నిజంగా మూవీ బ్లాక్ బస్టర్. కామనాడిని కూడా చూసాడన్నా. మేమంటే అభిమానులు కాబట్టి తప్పదన్నా. ఇక మేము ఏదైనా అనుకుంటాము, పక్కన కామనాడిని నచ్చితేనే కదన్నా మూవీ హిట్ అయ్యేది. కామనాడిని నిద్రపోతుండన్న నా పక్కనాడు. బ్రో మూవీ ఓకే బ్రో, యావరేజ్ చూడొచ్చు, ఎన్టీఆర్ అన్న కోసం చూడొచ్చు. అసలు కొరటాల శివ ఏం చెప్పాడు, ఏం తీసాడు బ్రో? చెప్పడం కొత్త స్టోరీ అన్నాడు, తీసిందో రెగ్యులర్ కమర్షియల్ బ్రో. అది తీసేయడం అన్న బాగా తీసాడా అంటే ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో పెట్టాడు, సెకండ్ హాఫ్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో పెట్టాడు. ఎవరైనా మేజర్ ప్లాట్ ఫస్ట్ హాఫ్లో రివీల్ చేసేస్తాడా బ్రో? అసలు అనిరుద్ధిని ఎందుకు పెట్టారో బ్రో, అసలు మొత్తం సినిమా మొత్తం నిద్రపోచ్చాడు బ్రో. అసలు ఏం బాల బ్రో, అసలు బౌండెడ్ స్క్రిప్టే లేదు సినిమాకి. అన్న మరి ఎన్టీఆర్ అన్న మరి మంచితనం తప్పుకోవడం కానీ, కొరటాల శివ గారు ఈసారన్న బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చి 2 సినిమా కరెక్ట్గా తీస్తూ ఉంటుంది కానీ లేదంటే వేస్ట్ బ్రో తీయటం అసలు పార్ట్ 2. బ్రో నాకు డౌట్, అసలు ఈ తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు తీసుకుంటారు బ్రో? ఏఆర్ రెహమాన్ కానీ అనిరుద్ధిని కానీ ఒక్క సింగిల్ హిట్ చెప్పండి బ్రో వాళ్ళు చేసిన దాంట్లో. అసలు మన సినిమాలు వాళ్ళు సరిగ్గా చేయరు బ్రో. చక్కగా డిఎస్పీ ఉన్నాడు, తమన్ ఉన్నాడు, వాడుకున్న వాళ్ళకి వాళ్ళని వాడుకోవచ్చు కదా బ్రో. వీళ్ళందరినీ తీసుకొస్తారు, మ్యూజిక్ కొట్టరు, ఏం కొట్టరు మనకి. ఆల్ హేల్ అన్నాడు, ఒక్క సాంగ్ తప్ప ఇంకేం బాగుంది బ్రో. ఆ చుట్టమల్లె సాంగ్ అయితే నిద్ర వచ్చింది బ్రో నాకైతే. ఏదో ఆ పిక్చరైజేషన్ కోసం చూడటమే కానీ అసలు సాంగ్ వింటానే నిద్ర వస్తుంది బ్రో. హీరోయిన్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు బ్రో. అసలు హీరోయిన్ లేకపోతే ఇంకా బాగుండేది మూవీ. అసలు ఆ పిల్ల జాహ్నవి కపూర్ని ఇంట్రడక్షన్ అనవసరంగా చేశారు మనకి తెలుగులో. అసలు ఈ మూవీయే కాదు. కొరటాల గారు ఏం చెప్పారు బ్రో ఇంటర్వ్యూలో? దేవరాని వర క్యారెక్టర్ని డిఫరెన్స్ చేసేది జాహ్నవి అని చెప్పారు. అసలు ఏముంది బ్రో, కరెక్ట్గా 4 సీన్లు పెట్టారు, ఒక పాట పెట్టారు, అయిపోయింది, చుట్టేశారు. ఇంకో పాట ఏదో టైటిల్స్ ఎండింగ్ కార్డులో వస్తుందని చెప్పాడు మా వాడు. చూసా అయిపోయింది బ్రో. ఎండ్ కార్డు కూడా ఇచ్చారు. బాగాలేదు బ్రో యాక్చువల్గా. సెకండ్ హాఫ్ చాలా స్లో నేరేషన్ బ్రో. ఫస్ట్ కొరటాల శివ గారికి ఒక సజెషన్ అండి, మీరు బీజిఎం విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకపోతేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఆచార్య అప్పుడు కూడా మణిశర్మ గారిది విన్నాను, నేను కొడతానంటే ఆయన కొట్టనివ్వలేదు అని. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? డిఎస్పీ గారితో తీసిన సినిమాలు చూడండి ఎంత బాగుంటాయి బీజిఎం. మరి అందుకే నెక్స్ట్ సినిమాలో తీసుకోవట్లేదు మీరు ఆయన్ని, చెప్పిన మాట వినట్లేదని. వద్దండి, మీరు బీజిఎంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మ్యూజిక్ డైరెక్టర్కి తెలుస్తుంది ఏ టెంపోలో కొడితే ఏ సీన్ హైలైట్ అవుద్దని. ఎందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు? మీరే చెప్తారు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు పని చేసుకోనండి బ్రో మీరు. కొరటాల గారు బౌండెడ్ స్క్రిప్ట్తో రాకపోతే ఈసారి ఇండియా అన్నా నువ్వు తీయమాకన్నా. కొరటాల శివ బౌండెడ్ స్క్రిప్ట్తో రాకపోతే తీయొద్దు. 5 గంటల సినిమా ఎవరన్నా తీస్తారన్నా? లేదన్న, ఎడిటింగ్ చేశారు కానీ కష్టపడ్డారు కానీ సీన్ కొన్ని సీన్లకి అయితే మరి ఓన్లీ హైప్ ఉన్న సీన్లు తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా లేదు. ఇదండి మన టీఎఫ్ఐ వాళ్ళు, సదరు అభిమానులు, కామన్ ఆడియన్స్ అనుకుంటున్నమాట. సో మన వరకు వస్తే ఓవరాల్గా కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. ఎన్టీఆర్ అభిమానులకి అయితే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి బైట్ రష్ రివ్యూ దేవరాది.